ఓకే. మామూలుగా స్టేజ్ మీదకెక్కి చెయ్యాలి. కానీ ఇది కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా కాబట్టి డెఫినెట్‌గా భోగి తెస్తే గానీ నేను స్టేజ్ ఎక్కనని అనుకుంటున్నాను. అందుకని ఎక్కనివ్వట్లేదు కూడా వీళ్ళు పోస్టర్‌లు పెట్టి. సో ఎస్‌వై ట్రైలర్ లాంచ్‌కి విచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. అండ్ మీడియా వారందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ 5 ప్రొడ్యూసర్లకి స్వాగతం పలుకుతున్నాము శౌరి ఎంటర్టైన్మెంట్స్ నుంచి. అండ్ అలాగే డైరెక్టర్ భరత్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్‌లీ. సన్నీ అండి, సన్నీ పేరు మీ అందరికీ తెలుసు, ఆట సన్నీగా తెలుసు. స్టెప్పులు చూసాం, ఇప్పుడు స్టెప్పులు వేయించాడు అందరితో అని చెప్పాలన్నమాట ఇప్పుడు. సో తన డైరెక్షన్లో మొదటిసారి డైరెక్షన్లో ఈ సినిమా రాబోతుంది. అండ్ ఇంకా అతి గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ టైమే మణి శర్మ గారి మ్యూజికల్లో ఈ చిత్రం మనందరినీ పలకరించబోతుంది. ఇది అద్భుతమైన విషయం. ఫస్ట్ టైం డైరెక్టర్కి మణి శర్మ గారు రావడం అనేది, ఆయన పేరు రావడం అనేది, ఆయన రావడం అనేది సినిమాలోకి, అండ్ అదొక అమేజింగ్ విషయం అనమాట. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ అలాగే గరుడ వేగ అంజు గారు దీనికి సినిమాటోగ్రఫీ అందించడం జరిగింది. ఆయన చాలా వేగంగా సినిమాలు చేసేస్తూ ఉంటారు, అటు డిఓపిగా ఇటు డైరెక్టర్ గా కూడా అనమాట. సో మరి వారు ఈ చిత్రానికి కూడా డిఓపిగా వ్యవహరించారు. మాటల్లోనే వచ్చారు, మీ పేరు తలుచుకోగానే మీరు వచ్చారు అంజు గారు. సో ఎస్, మనకి డిఓపిగా తెలుసు, డైరెక్టర్గా తెలుసు. మరి ఆయన సినిమాటోగ్రఫీ ఈ చిత్రాన్ని మరొక మెట్టెక్కించింది, ఇంకా ఫాస్ట్గా తీసుకెళ్ళింది ట్రైన్ని అని చెప్పాలన్నమాట. అండ్ అలాగే ట్రైన్లో జర్నీ చేసేవాళ్ళు, ట్రైన్ని ముందుకు నడిపించేవాళ్ళు, ట్రైన్ ఇంజన్ని ఆన్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. అందులో నాకు తెలిసి అత్యంత అద్భుతమైన వ్యక్తి. సో అదే అంటున్నాను, ఆ ట్రైన్ని ముందుండి నడిపించారా, దానికి సిగ్నల్ వేసి ఆపారా, అసలు ఏం జరిగింది అనేది మనం సినిమాలో చూడాలి. December 30th నేను మాట్లాడేది కనిపించే 3 సినిమాలు, చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే. సో ఆయన గురించి అనమాట. సాయి కుమార్ గారు దీంట్లో ఒక ప్రత్యేకమైన ఒక ట్విస్ట్ టర్న్ చేసే సినిమాని ఒక రోల్ చేయడం జరిగింది. ఆయన ఎప్పుడూ ఆల్వేస్ అలాంటిదే చేస్తూ ఉంటారు. సో కనిపించే 3 సింహాలు పక్కకు పెట్టేస్తే సినిమాలో 4 స్తంభాలు ఉంటాయి కదా, అందులో ఒక స్తంభం మీరు ఆల్వేస్ అయి ఉంటారండి. సినిమాని నిలబెడుతూ ఉంటుంది, అది స్ట్రాంగెస్ట్ పిల్లర్ లా ఉంటుందన్నమాట సాయి కుమార్ గారు. అండ్ అంతేకాకుండా తారక రత్నాని, ప్రిన్స్ని ఈ చిత్రంలో మనం చూడబోతున్నాం. ఇలా ఎంతో మంది ఆర్టిస్టులను మనం చూడబోతున్నాం. అలీ గారిని మనం చూడబోతున్నాం. అలీ గారిని అయితే ఒక అఫ్కోర్స్ ఆయన స్క్రీన్ మీదకి రాగానే ఒక నవ్వు అనేది వస్తూ ఉంటుంది. మరి ఆ నవ్వుల పంట పండిస్తున్నారనమాట ఈ చిత్రంలో కూడా ఆయన. అది మనం December 30th చూస్తున్నాను. అండ్ ఇంకొక అత్యద్భుతమైన విషయం ఏంటి తెలుసా, ఈ చిత్రం మొత్తానికి ఎన్ని బ్రేకులు పడ్డా ఏం పడ్డా న్యూ ఇయర్కి కరెక్ట్గా 2 రోజుల ముందు వచ్చేస్తుంది అనమాట. 30th December ఇది రిలీజ్ అవుతుంది. అండ్ నాకు తెలిసి వచ్చే సంవత్సరం మీ అందరికీ చాలా బాగుంటుందని అర్థమైపోయింది ఈ డేట్ వచ్చినప్పుడే. మీ వెయిటింగ్కి ఫుల్ స్టాప్ పెట్టేసి కొత్త సంవత్సరాన్ని పలకరిస్తూ అండ్ సూపర్ సక్సెస్ మీరందరూ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో అందరికీ, రహీం గారికి, ప్రతాప్ గారికి, గౌతమ్ గారికి, శామ్యూల్ గారికి, జిఎంఆర్ గారికి, అందరికీ. బికాజ్ నేను ప్రొడ్యూసర్ల పేర్లు తీసుకోవడం మొదలు పెడితే నాకు తెలిసి అరగంట ప్రోగ్రామ్ అందులో అయిపోతుంది. బట్ ఎస్, ప్రొడ్యూసర్లు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి శౌరి ఎంటర్టైన్మెంట్ ద్వారా మరిన్ని సినిమాలు అందించే అంత డబ్బులు, అంతటి సక్సెస్ని ఈ చిత్రం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అఫ్కోర్స్ సన్నీ అందరికీ తెలుసు, ఆట సన్నీగా అందరికీ తెలుసు. అండ్ డైరెక్టర్గా తను మారిన తర్వాత ఈ చిత్రం వచ్చింది. టీజర్ చూసినప్పుడు అమేజింగ్గా అనిపించింది. ఇప్పుడు మనం ట్రైలర్ కూడా చూడబోతున్నాం. సో ట్రైలర్ చూసేసిన తర్వాత మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము. సో ట్రైలర్ని లాంచ్ చేయవలసిందిగా, అంటే ఆల్రెడీ ఆన్లైన్లో మనం లాంచ్ అవ్వడం జరిగింది. సో మనం చాలా ప్లాట్ఫామ్స్ మీద చూస్తున్నాం అండ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా కూడా మనం చూస్తాం, ఎందుకంటే ఈ చిత్రంలోని పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతున్నాయి. అండ్ ఎస్, సాయి కుమార్ గారి చేతుల మీదుగా ఇప్పుడు S5 ట్రైలర్ లాంచ్ అనగానే ట్రైలర్ ప్లే అవుతుంది. S5 ట్రైలర్ లాంచ్, గ్రీన్ సిగ్నల్. అసలు ఆయనకంటూ ఒక రిథం ఉంటుంది, అది ట్రైలర్ ప్లే. ఫోకస్ అయిపోతే చెప్పండి ఒకసారి. ఓ మీరు సాయి కుమార్ గారు మ్యాచింగ్ దగ్గర.
ఓకే. ఓకే, సో ట్రైలర్ అయితే సూపర్ ఉంది, అసలు మామూలుగా లేదని చెప్పాలి. సో అన్ని రకాల ఎలిమెంట్స్తో December 30th మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది S5 నో ఎగ్జిట్. ఓ మై గాడ్, ట్రైన్ ఎక్కిన తర్వాత ఎగ్జిట్ లేకపోతే ఏంటి పరిస్థితి, అసలు భయంకరంగా ఉంది కదా. థాటే ఆలోచించడానికే ఇంతలా ఉంటే, సో మరి నాకు తెలిసి థియేటర్లో నవ్వుల పంట పండబోతుందని అర్థమైంది. బట్ సాయి కుమార్ గారిది సంథింగ్ ఏదో భయంకరంగానే ట్విస్ట్ చేస్తున్నారు రోల్ అయితే. అండ్ ఆయన ఒక పెద్ద లైక్ నాకు తెలిసినంత వరకు అదొక సర్ప్రైజింగ్ ఇది అనుకుంటా. అది మనకి థియేటర్లోనే రివీల్ అవుతుంది, 30th మనం చూడగలుగుతాము. బట్ ఫస్ట్ టైమే ఇన్ని డిఫరెంట్ ఎలిమెంట్స్ అన్నిటినీ ఒక కథలో వేసి, అటు ఎంటర్టైన్మెంట్తో పాటు ఇటు సస్పెన్స్తో పాటు అటు హారర్ ఎలిమెంట్స్ అన్నిటినీ కంబైన్ చేసి ఒక సినిమాగా మన ముందుకు తీసుకొచ్చేస్తున్నారు అనమాట. భరత్, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ట్రైలర్కి అమేజింగ్గా ఉంది అండ్ టింట్ కూడా 2 కూడా ఉంది. ఇంకేం చెప్తాం చెప్పండి, అక్కడ గరుడవేగా అంజీ గారు ఉంటే. సో ఆయన కదా రెడ్ రేంజ్తో చేశారు, ఇది కొత్తగా పరిచయం చేస్తున్నారండి ఇది మా అందరికీ, మీరు అంటే డిఓపీస్ అందరికీ కొత్తగా తీసుకొచ్చారా ఇప్పుడు? సో దాని గురించి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత, వేదిక మీదకి వచ్చిన తర్వాత ఇంకొన్ని విషయాలు మేము తెలుసుకుంటాము. బట్ ఎస్, మీ వర్క్ చాలా బాగుంటుంది, డిఓపీగా డైరెక్టర్కి కూడా. బుజ్జి ఇలారా అని మొన్నే పిలిచారనమాట ఆయన. ఆ టైటిల్తో డైరెక్టర్గా మనందరి ముందుకి వచ్చారు మరొకసారి. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకండి, ఇక్కడ ఇందులో మీరు కూడా పాటలు పాడారంటే కదా, తెలిసింది ఇందాకే కొంచెం వచ్చిందనమాట, చెవి వరకు వినపడింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎందుకంటే గబ్బర్ సింగ్ గ్యాంగ్ ఇందులో ఉంది. అండ్ మరొకసారి వాళ్ళని మళ్ళీ మనందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నారు అని చెప్పేయచ్చు S5 ద్వారా. ఆలస్యం చేయకుండా టీం అందరినీ వేదిక మీదకి పిలిచేద్దాము. సో ఫస్ట్లీ ప్రొడ్యూసర్స్ని పిలుద్దామని అనుకుంటున్నాం మేము. ఒక్కొక్కరిని పిలవమంటారా లేకపోతే అందరినీ కలిపి పిలిచేయమంటారా? లేదు, ఒక్కొక్కరిగా పిలుద్దాము. సో ఆదూరి ప్రతాప్ రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. షేక్ రహీం గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. దేవ్ శామ్యూల్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. జిఎంఆర్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. గౌతమ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. గౌతమ్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. మరి ప్రొడ్యూసర్స్ వచ్చేసారంటే డైరెక్టర్ని పిలవాల్సిందే. సో భరత్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. భరత్ కొమ్మలపాటి, ఈ పేరు నాకు తెలిసి మళ్ళీ వినిపించాలి అండ్ 30th తర్వాత సక్సెస్ఫుల్గా వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అండ్ గబ్బర్ సింగ్ గ్యాంగ్ అందరినీ కూడా వేదికగా స్వాగతం పలుకుతున్నాము. సురేష్ వర్మ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని, మాధవ్ గారిని, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ పిష్ వెంకట్ గారు, వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ డైలాగ్స్ అందించిన కళ్యాణ్ చక్రవర్తి గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఓ సురేష్ వర్మ గారు అంటే మీరేనా? చాలా రోజులైంది సురేష్ మిమ్మల్ని చూసి. అండ్ మన గరుడ వేగ అంజీ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఆ డిఓపి ఇప్పుడు ఈ సినిమాలో అయితే నాకు కనిపించలేదు, దీనికైతే నాకు తెలిసి గెస్టే అనుకుంటున్నాను. విజయ్ సన్నీ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సన్నీ గారు అనాలా? సన్నీ గారు మిమ్మల్ని. సో ఇప్పుడు మనందరికీ ఎంతో ఇష్టమైన నటుడు, సో మన సాయి కుమార్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సో మంచి చిత్రాల్లో, మంచి పాత్రల్లో ఆయన మనందరికీ కనిపిస్తున్నారు అండ్ మంచి చిత్రాలని ముందుకు కూడా తీసుకెళ్తున్నారు ఆయన ఎస్ చెప్పి ఆ రోల్కి. మాధవ్ గారు, డైరెక్టర్ సందీప్ గారు రండి, వేదిక రండి. మొన్న ఈ మధ్య కలిశాను నేను ఆయన ఈవెంట్లో. అవంతిక, రుతుజాని మిస్ అవుతున్నాం ఇక్కడ.
ఓకే ఛానల్స్ అండి ఒకసారి అలానే పొట్ట లోపల పెట్టండి, ఊపిరి పీల్చుకోండి. నెక్స్ట్ సినిమా గురించి అనుకుంటాను. ఓకే పాపం ఎంతసేపు అని పొట్ట లోపల లాక్కుంటారండి. ఓకే అయితే ఓకే అని చెప్పాలి కదా. ఆయన పరిస్థితి ఏది, ఈయన పరిస్థితి ఫోన్ వచ్చింది మధ్యలో ఆయనకి. సో ఓకే, సో మరి ఇప్పుడు ముందుగా ఎవరికి ఇద్దామంటే మనం గబ్బర్ సింగ్ గ్యాంగే ఇచ్చేద్దాం అని అనుకుంటున్నాను నేను. రండి ఎవరో ఒకళ్ళు. వెంకట్ గారు, ఫిష్ వెంకట్ గారు రండి. ఫోన్లో మాట్లాడినట్టు మైక్లో కూడా మాట్లాడేయండి. రండి. డీజే టిల్లు కొట్టు కొట్టు. మన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ స్పీకర్ అవుట్ ఇవ్వలేదా ఒకసారి చెక్ చెక్ చెక్. ఇప్పటి వరకు రాదు. అంటే ఇప్పుడు ఇదేం జారుమిట. సో యా మీరు మీరు మొదలు పెట్టండి. మీరు మొదలు పెట్టారు కదా. ఒక్క నిమిషం, ఆయన మాట్లాడాలన్న మూడు అన్ని పోయే వరకు చేయడం లేదు. సౌండ్ చెక్ 1 2 3 చెక్ 3 2 1 చెక్ చెక్ చెక్. రావట్లేదు. ఇప్పటివరకు జరిగిందంతా మీడియా కంటే ఇవ్వండి. సో ట్రైన్ కొంచెం స్లోగా వెళ్తున్నాను మధ్యలో, కొన్ని టెక్నికల్ రీజన్స్ ఇవి. నాయిస్ వస్తుందా? ఇప్పుడు వాయిస్ వస్తుందా చూడండి ఒకసారి. చెక్ చెక్. ఓకే మేడం. ఒక్క నిమిషం అండి. మీరు ఈలోపు ఏం మాట్లాడాలో ప్రిపేర్ అవ్వచ్చు. మీకు దొరికిన ఏం లేదంటారా? ఓకే రెడీ, మాట్లాడేయండి. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దవారికి, మా అన్న సాయి కుమార్ అన్న గారికి, మా డైరెక్టర్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మేము ఫస్ట్ టైం ఈ ట్రైన్ ఎపిసోడ్లో సినిమా చేయడం చాలా బాగా వచ్చింది. మాది కూడా వేషాలు, మంచి వేషాలు ఇచ్చారు. మన డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు కూడా మాకు మంచి మీకు మంచి డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు మాకు మంచి డైరెక్టర్ గారు జరిగింది కాబట్టి సినిమా మంచిగా చేయడం జరిగింది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. వెంకట్ గారు, ఒకవేళ మీరు అలాంటి ట్రైన్ ఎక్కారన్న, ఓకే మనీష్ శర్మ గారు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు దీనికి, మళ్ళీ ఎందుకు వేదిక మీద. మీరు ఒకవేళ మీరు ఇలాంటి ట్రైన్ ఎక్కారనుకోండి, దిగడానికి లేదు, ఇంకా ఎగ్జిట్ లాక్ అయిపోయారు, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఫోన్ కూడా లేదు. ఇప్పుడు ఎవరో చేశారు కదా మీకు, అలా ఫోన్లు కూడా రావు. ఎవరది? చైన్లు లాగే బ్యాచ్. ఓకే, మేము డైరెక్టర్ నమ్ముకొని సినిమా మీ ఫోన్ వల్ల అది ప్రాబ్లం అంతా. యా, మేము దయ్యం వస్తే ఏం చేసినామంటే మా డైరెక్టర్ని నమ్ముకొని సినిమా చేసినాం కాబట్టి ఆ డైరెక్టరే చెప్తాడు. థ్యాంక్ యూ. ఇంతకంటే స్మార్ట్ ఆన్సర్ ఇంకోటి ఉండదేమో.
సో ఇప్పుడు మీరెవరు మాట్లాడట్లేదండి? మీరు ఒకరు వచ్చి ఎవరు ఒకళ్ళు మీ వైపు నుంచి రండి. ఫస్ట్ మీరు దానికి ఆన్సర్ చెప్పండి. లాక్ అయిపోయింది ట్రైన్, దిగడానికి లేదు, ఏం చేస్తారు మీరు? మాకు సినిమా అంతా ఒకేతే ఉంటే మేము మంచి అరారు సినిమా చాలా చేసినామని, ఈ సినిమాలో మా డైరెక్టర్ గారు మస్తు భయం పెట్టారు. మీరు ఇంకా భయం పెడుతున్నారు, అట్లా లాక్ పెడితే ఏమవుతుందని చెప్తున్నారు. అందుకనా మేకప్ వేసుకునే ఉన్నాను కదా, అలా ఎలా భయపెడుతున్నాను? మా ఉన్న భయం వేసేదని. మా ఉన్న పర్సనల్కి ఇంత భయం పడ్డాము. రేపు ప్రేక్షకులు సినిమా చూసి చాలా అంటే చాలా సంతోషపడతారు. లాస్ట్ ఎండింగ్ మా సార్ సాయి కుమార్ సార్ చాలా అంటే చాలా మెసేజ్ చాలా ఇస్తాడు రాజకీయం కోసం. మా సార్ మా అందరితోని బాగా అంటే బాగా చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇదేనా? అందరికి నమస్కారం. మీడియా మిత్రులుగా మా స్టేజ్ మీద ఉన్న పెద్దోళ్ళందరికీ, ఈ సినిమా మా సన్నన్న చాలా అంటే చాలా కష్టపడ్డాడు. ఒక్కొక్క సినిమా ఒక్కొక్కరు 20 ఎకరాల్లో చేస్తాడు. ఏమని ఒకటే ట్రైన్లో 3 డబ్బల్లో చాలా అంటే చాలా కష్టపడ్డాడు. మా సన్నన్నకు పెద్ద విజయము ఈ సినిమా ప్రేక్షకులు ఇవ్వాలి. మా గబ్బర్ సింగ్లో ఎంత మేము అంతాసులో నవ్వుపించామో, ఇలా మాది మా రమేష్ అన్నది మంచిగా ఒక కృష్ణుని పాత్ర అంటే ఇంతవరకు మాకు ఎట్లుంటుందో ఈ సినిమాలో చూసి మీరు చాలా ఆనందం పడతారు. థ్యాంక్ యూ. అయ్యయ్యో, మీరు చెప్పేసారే అని వెనకాల కంగారు పడ్డారు. వెయిటింగ్. నేను మొన్ననే ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళాను నా సెకండ్ టాప్స్ కోసం, అప్పుడే మీరు వచ్చి వెళ్ళారు అని చెప్పారు. అక్కడ అంతా అయిపోయినాయి అని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు సురేష్ వర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. యా ఈయన చూడగానే స్టెప్ గురించి గుర్తొస్తుంది. యా, అందరికీ నమస్తే అండి. డాన్సర్స్గా మేము మీకు పరిచయం ఫస్ట్ టైం ఒక మూవీలో చేసాం. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. అండ్ సాయి కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ సినిమాలో ఉండటం మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందరూ బ్లెస్ చేయండి. సన్నీ కొమ్మలపాటి, ఆడి పేరు మార్చుకున్నాడు, భరత్ కొమ్మలపాటి. మంచి సక్సెస్ ఇవ్వండి, ఇంకా మంచి మూవీస్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. పేరు మార్చుకోగానే ఇంకొకరికి బాగా పేరు వస్తుంది కదా, ఆ పేరే వినిపిస్తుంది కదా అని ఆయన హ్యాపీ ఫీల్ అయ్యాడు. మళ్ళీ 2 పేర్లతో అలా క్లాష్ అవ్వడం ఎందుకు అనుకునే. రెండు బాగున్నాయి. ఓకే, మీరు జిమ్ నుంచి డైరెక్ట్ వచ్చేసారు కదా, ఎంత ఫిట్నెస్ మీద ఇంతగానో అసలు. ఓకే, ఇప్పుడు ప్రతాప్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రొడ్యూసర్ గారు రండి, మీరు రావాల్సిందే. యా, ఒకవేళ ట్రైన్ లాక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? పేమెంట్లు చేయక్కర్లేదా అందరికీ? ఓకే, మీడియా మిత్రులందరికీ, వచ్చిన పెద్దలందరికీ మైక్ కొంచెం. హలో. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన పెద్దలకి, సాయి కుమార్ గారికి. అది మైక్ ప్రాబ్లం కాదండి, మీ ప్రాబ్లం అని ఇప్పుడే నాకు అర్థమైంది. కొంచెం వాయిస్ వాల్యూమ్ పెంచాల్సిందే మీరు ప్రతాప్ గారు. ఇంకా పెద్దగా మాట్లాడు. ఓకే. ఈ సినిమా తీయడము మేమందరం ఫస్ట్ టైము, కానీ ఈ సినిమా గురించి, ఇక్కడ ఉన్న లోటుపాట్ల గురించి అన్నీ బాగా నేర్చుకున్నాము ఇప్పుడు. ఇది ఇంతకంటే కూడా మేము ఎక్కువ మాట్లాడలేము. అందరికీ థ్యాంక్ యూ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా మాట్లాడాలి December 30th అండ్ సక్సెస్ఫుల్గా అందరూ దాని గురించి మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ గౌతమ్ జీని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మరొక ప్రొడ్యూసర్. మీడియా మిత్రులకి మరియు విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు. ఈ రోజున మాకు ముఖ్య అతిథిగా వచ్చిన, మా సినిమాలోకి మధ్యలో ఒక రెడ్ సిగ్నల్ పడి ఆ క్యారెక్టర్ ఎవరు చేయాలన్నప్పుడు మాకు సాయి కుమార్ గారు అని చెప్పి వెలిగారు, కానీ ఆయన చేస్తారో చేయరో మాకు తెలియదు. అలాంటి సాయి కుమార్ గారికి వెళ్ళి వెంటనే సన్నీ కథ చెప్పంగానే ఆయన నేను చేస్తానడం మాత్రం సార్ చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమాకి ఆయన క్యారెక్టర్ చాలా వాల్యూ యాడ్ చేసింది. అయితే ఈ సినిమా ఇక్కడ దాకా రావడానికి కారణం నా వెనకాల ఉన్న నలుగురు. నేను అంటే ఇవాళ మీ అందరం మా 5 ఉండడం వల్ల ఇవాళ ఈ సినిమా పట్టాలెక్కింది. అంటే మా ట్రైన్ పట్టాలెక్కింది. అది కాకుండా గబ్బర్ సింగ్ గ్యాంగ్, మిమ్మల్ని గబ్బర్ సింగ్ అనే సినిమాలో వీళ్ళు ఎంత ఎంటర్టైన్ చేశారో దానికి డబల్ ఎంటర్టైన్ చేశారు ఈ సినిమాలో. సురేష్ వర్మ
ఇన్నాళ్ళు మనం డాన్సర్గానే చూసాం, కానీ ఈ సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు. సన్నీ వచ్చి కథ భరత్, చెప్పిన వెంటనే భరత్ పేరు ఇప్పుడే ఓకే, సన్నీ అను భరత్, భరత్ అను సన్నీ, భరత్ అను నేను కాదు ఇప్పుడు భరత్ అను భరత్ అను ఓకే. సన్నీ. ఇక్కడ మా బిగ్ బాస్ సన్నీ ఉన్నాడు కాబట్టి సో సో ఫస్ట్ నేను మా డైరెక్టర్ సన్నీని అడ్రస్ చేస్తున్నాను. సో అతను కథ చెప్పంగానే మేము ఓకే అని ఇమీడియట్గా సినిమా స్టార్ట్ చేసి దీన్ని కొంచెం డిలే అయినా కూడా చాలా అద్భుతంగా వచ్చింది. దానికి మనకి ఆ కెమెరా విజువల్ ఎఫెక్ట్ చూపించింది గరుడవేగ అంజీ అనే థ్యాంక్ యూ. మీ వల్ల ఇక్కడ దాకా సినిమా వచ్చి అంత అద్భుతంగా అనిపించింది. అయితే స్పెషల్ థ్యాంక్స్ టు తారక్. ఈ స్టోరీ చెప్పంగానే ఆయన ఓకే అని ఈ సినిమా చేసి ఆయన మీకు ఒక డిఫరెంట్ లుక్లో చూస్తారు ఈ సినిమా. ఆయన గెటప్ ఇస్ అబ్సల్యూట్లీ ఆసమ్. మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఆయన క్యారెక్టర్. ఆయన ఈ రోజు దాకా మీరు చూసిన సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. అలీ అన్నయ్యకి స్పెషల్ థ్యాంక్స్, సునీల్ గారికి స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ ఆర్ ఎండ్ ఒప్పుకున్నందుకు. ప్రిన్స్కి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సినిమా 30వ తారీఖు డిసెంబర్ 30th డిసెంబర్ 220 స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. 220 స్క్రీన్లు ఇక్కడ ఆంధ్ర నైజాం సీరియల్లో. సో తప్పకుండా ఈ సినిమా చూడండి, మాకు ₹4 స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఒకవేళ ట్రైన్లో మీరు ఇరుక్కున్నారు అనుకోండి గౌతమ్ గారు, మాకు దారి తెలుసండి ఆల్రెడీ, బయటికి ఎలా రావాలో. మేము లేదు, ఇది వేరే ట్రైన్, మీరు చేసిన ట్రైన్ కాదు ఇది. ఇది నాగరా నా ప్రతాప్ గారు ఇప్పుడే స్పందించారు దాని మీద. మీరు ఇరుక్కోరు, వేరే వాళ్ళని ఇరికిస్తారు అని చెప్పారు ఆయన. అవును, మనం బయటికి రావాలంటే వేరే వాళ్ళు ఇరికేయాలి కదా, తప్పదు. ఎలా అయినా బయటకు వస్తారనమాట, వేరే వాళ్ళని ఇరికించైనా. బాగుందండి, బయటికి రావడం మనకు అనేది. దారి తెలుసు ఎలా బయటికి రావాలో. అదే కదా, మీకు మైక్ ఇవ్వకూడదని ఇప్పుడే మాకు అండ్ అర్థమైందండి. స్పెషల్ థ్యాంక్స్ టు సన్నీ, బిగ్ బాస్ సన్నీ, కమ్ ఆల్ ద వే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. సో ఇప్పుడు షేక్ రహీం గారు, మీరే లేరంటున్నారేమో ఇక్కడ అనుకున్నాను. రండి, చెప్పండి మీరు क्या फील कर रहे हैं आप, बताइए ना, वरना मेरा हिंदी पूरा बोल दूंगी मैं यहाँ पर. नहीं పర్వాలేదండి. శామ్యూల్ గారు ఓకే. ప్రొడ్యూసర్స్తో చాలా కన్ఫ్యూజన్ ఉందండి నాకు. ఇటు రండి, అరకిలో తగ్గేలా ఉన్నాను నేను, అటు ఇటు తిరిగి పట్టుకోండి. జిఎంఆర్ గారు రండి. ట్రైన్లో ఇరుక్కున్నారు అనుకోండి మీరు, మీరేం చేస్తారు? నేనైతే గౌతమ్ పెట్టి నేను బయటకు వస్తాను. దీనికి ముఖ్య కారణం ఆయనే. ఓకే, ముఖ్య కారణం ఆయనే. మమ్మల్ని లోపల పెట్టి ఆయన బయటకు వచ్చాడు. చాలా కోపం ఉంది మీ స్టేజ్ మీద. మీద ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసిన నటీనటులందరికీ, మా ప్రొడ్యూసర్స్ తరఫున అందరికీ ధన్యవాదములు. ముఖ్యంగా సాయి కుమార్ గారికి మా ప్రొడ్యూసర్ తరఫున ధన్యవాదములు. థ్యాంక్ యూ. ఓ థ్యాంక్ యూ అండి. ఆయన ధన్యవాదములు కూడా అదే అని ఆయన తర్వాత అర్థమైంది నాకు. ఇప్పుడు 4-5 మాట్లాడారు అనుకున్నాను నేను. ఏమంటే మీరు లేదు ఆయనకి ఇచ్చామంటారా? ఆయన ఇంకా కొంచెం లిస్ట్లో ఉన్నారు, క్యూలో ఉందన్నమాట. తత్కాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను నేను మైక్ అయితే. సాదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు రండి. నాకు నిరంజన్ గారు ఇన్ని పాటలు రిలీజ్ చేస్తారు కదా, ఎప్పుడైనా ఆయన కూడా పాడతారా అని ఆశగా ఎదురు చూస్తాను. ఎప్పుడు పాటలే రిలీజ్ చేస్తారా ఏంటి? యా, మాధవ్ గారు రావట్లేదు, ఈ ట్రైన్లో ఇరికిస్తామనే కదా మీరు రావట్లేదు, నో ఎగ్జిట్ అని పెట్టాము. ఓకే, కాదు నిరంజన్ గారు, మీకు కూడా ఇలాంటి ట్రైన్లోకి ఎక్కి ఎగ్జిట్ లేకపోతే ఆఖరికి మ్యూజిక్ వినడానికి కూడా లేదు, ఆదిత్య మ్యూజిక్ కూడా రావట్లేదు, అక్కడ సిగ్నల్స్ లేవు. సో వీరేం చేస్తారు? ఏదో ఒక పాట పాడైతే మొదలుపెట్టండి స్పీచ్ మీరు. ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సన్నీ ఫస్ట్ టైం డైరెక్షన్లో PS5 మూవీ. సాయి కుమార్ గారు ఇక్కడ ప్రత్యేక పాత్రలో నటించి మిగతా వారందరినీ ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చి సినిమా రిలీజ్కి వచ్చింది. ఈరోజు ట్రైలర్ రిలీజ్ అయింది, చాలా బాగుంది. 30th రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత అందరూ చూసి విజయవంతం చేసి అందరినీ బ్లెస్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఇందులో ఉన్న ప్రతి ప్రొడ్యూసర్, డైరెక్టర్, ప్రతి యాక్టర్,
అందరికీ ఆల్ ది బెస్ట్. ఈరోజు మనకు బిగ్ బాస్ సన్నీ వచ్చాడు, చాలా ప్రత్యేకత. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ గారు. అండ్ ఇప్పుడు ఎవరికి ఇద్దాం? కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారా? డైలాగ్ రైటర్ కళ్యాణ్ చక్రవర్తి గారు లిరిక్స్ కూడా అందించడం జరిగింది ఆయన చిత్రానికి. ఓకే, ఇప్పుడు మనం భరత్కి ఇచ్చేద్దాం. సో ఈ చిత్రంతో దర్శకుడిగా మారి మనందరి ముందుకి రాబోతున్నారు అనమాట December 30th S5 అన్న చిత్రంతో. భరత్ అని నేను అని అలా స్టార్ట్ చేయను. ఫార్మాలిటీస్ అలా ఏం అంటే అలా ఏం లేదు, కానీ నాకు ఎందుకో చెప్పకుందిరా, కొంచెం అరవండి. ఏంటిది ఈవెంట్? అంతేనా? ఏమయ్యాలి? థ్యాంక్ యూ సో మచ్ విచ్చేసిన పెద్దలకు, సాయి కుమార్ గారికి అండ్ సనీ. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ జర్నీ మనది ఎప్పటి నుంచో. అండ్ మీడియా అన్నలకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కువసేపు టైం తీసుకోను, చాలా తక్కువగా మాట్లాడిస్తాను. నా జర్నీ అంతా ఒక చిన్న కథలాగా చెప్పాలంటే, నేను ఎక్కడ వర్క్ చేయలేదు. అంటే డైరెక్షన్ ఫస్ట్ టైం, నా డెబ్యూ సినిమా. సో నేను ఎక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎక్కడ వర్క్ చేయలేదు. డైరెక్ట్గా నేను కథ రాసుకున్నాను. రాసుకొని ఇప్పుడు ఈ కథని నేను సినిమా తీయాలి అంటే, ఇప్పుడు మీరు చూసిన ట్రైలర్ విజువల్ ఇదంతా నా ఒక్కడిది కాదండి. ఈ కథ రాసుకొని నేను దీనికి ఎలా చేయాలని తిరుగుతున్న టైంలో నాకు గరుడువేగా అంజీ అన్న కలిశారు. ఆయనతో నేను కథ మొత్తం డిస్కస్ చేసి, అన్న ఇలా ఇలా ఉంటుంది మొత్తం ట్రైన్లో ఒక 75% నేను ట్రైన్లోనే షూట్ చేస్తాను. దీనికి నాకు విజువల్ చాలా కొత్తగా ఉండాలి. తెలుగులో మనం ఫస్ట్ టైం ఒక ట్రైన్లో కామెడీ అన్నీ చూసాం, అండ్ తెలుగులో ఒక ట్రైన్లో హారర్, ఒక దయ్యం, ఈ టింట్ ఎలా ఉండాలి, ఆ కలర్ ఏంటి, ఇవన్నీ ఆయన ఫస్ట్ నుంచే నాతో స్టోరీ ఫస్ట్ నుంచే డిస్కస్ చేస్తూ వచ్చి, అండ్ ఈరోజు మీరు చూసిన ట్రైలర్ నిజంగానే ఒక ట్రైన్లో హారర్ సీక్వెన్స్ చేస్తే ఆ టింట్ కానీ ఆ రెడిష్ కలర్ కానీ చాలా నచ్చిందన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ అలాగే ఇప్పుడు డిఓపి దొరికేశారు, ఒక ధైర్యం దొరికింది. అక్కడి నుంచి నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఒక మ్యూజిక్ కావాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి, సాంగ్స్ కావాలి. సో మణి శర్మ గారి దగ్గరికి వెళ్ళాను. సార్ ఒక సినిమా ప్లాన్ చేశాను సార్, నా ఫస్ట్ మూవీ S5 No Exit అని. సినిమా అంతా ఒక ట్రైన్లో ఉంటుంది అని ఆయనకు ఒక ప్రెజెంటేషన్ నేను ల్యాప్టాప్లో ఒక 20 minutes ఆఫ్ ప్రెజెంటేషన్ ఇచ్చాను. ఇవ్వగానే వెంటనే రెడీ, అరే చాలా బాగుంది కాన్సెప్ట్, నేను చేస్తాను ఇది. సో ఆయన అక్కడ నాకు యాడ్ అయ్యారు. అక్కడి నుంచి నేను కథ రాసుకున్నాను, స్క్రీన్ ప్లే రాసుకున్నాను, డైరెక్షన్ చేస్తున్నాను. నాకు డైలాగ్స్ కావాలి. డైలాగ్స్ ఎలాంటి డైలాగ్స్ పడితే బాగుంటుంది ఈ సినిమాకి అని ఆలోచిస్తున్నప్పుడు నాకు మణి శర్మ గారే కాల్ చేసి, కళ్యాణ్ చక్రవర్తి అని ఒక అబ్బాయి ఉన్నారా, ఈ అబ్బాయి పేరు ఫ్యూచర్లో గట్టిగా వినిపిస్తుంది, వాడిని పెట్టుకో అని చెప్పి ఆయనే నాకు కళ్యాణ్ చక్రవర్తిని పంపించి డైలాగ్స్ అండ్ అలాగే సాంగ్స్ కూడా 2 songs ఉన్నాయి సినిమాలో, 2 songs కూడా ఆయనే రాశారు. సో ఆ కళ్యాణ్ చక్రవర్తి గారి ఎక్స్పీరియన్స్ కొంచెం నాకు యాడ్ అయింది. అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు సినిమా చేస్తే ఇంకా ఎడిటర్ కావాలి, ఒక మంచి ఎడిటర్ కావాలి. ఎందుకంటే నేను ఫస్ట్ నాకు డెబ్యూ సినిమా చేస్తున్నా. సో నాకు ఇంతమంది టెక్నీషియన్స్ ఉంటేనే నేను ఆ సినిమాని ఇంత బాగా చేయగలుగుతాను రాసుకున్న కథకి. సో నాకు ఎడిటర్ గ్యారీ వచ్చేసి, మాస్టర్ నేను సపోర్ట్ చేస్తాను మీకు, నేను ఈ సినిమా చేస్తాను అని నాకు గ్యారీ సపోర్ట్ చేశారు. సో ఇలా టెక్నీషియన్స్ అందరినీ, రియల్ సతీష్ ఫైట్ మాస్టర్, రియల్ సతీష్ మొత్తం స్టంట్స్ చేశారు. దాని తర్వాత ఆర్ట్ నాగేంద్ర గారు. సినిమా అంతా నేను 75% ట్రైన్లో షూట్ చేసాం అండ్ 30 daysలో సినిమా ఫినిష్ చేసాం, సింగిల్ స్కెడ్యూల్. సో ఈ సింగిల్ స్కెడ్యూల్లో నేను 30 daysలో ఫినిష్ చేశాను అంటే ఇంతమంది టెక్నీషియన్స్ నాకు సపోర్ట్ చేశారు, అందుకే నేను ఫినిష్ చేశాను. సో ఇంతమంది టెక్నీషియన్స్ పెట్టేసుకున్నాను, నేను సినిమా స్టార్ట్ చేద్దామని రెడీ అయిపోయాను. ఇప్పుడు నాకు ఈ కథకి కొన్ని క్యారెక్టర్స్ కావాలి నాకు. అంటే సినిమా కథనే హీరో, ఈ కథలో వచ్చే పాత్రలన్నీ హీరోనే. సో ఎన్ని పాత్రలు కావాలి అంటే ఆ పాత్రకి న్యాయం చేసే మనిషి కావాలి. ఇప్పుడు మీరు ఏదైతే ట్రైలర్ చూసారో, సాయి కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఫోన్లో కథ చెప్పాను నేను సాయి కుమార్ గారికి. ఆ రోజు నాకు బాగా గుర్తు, ఆఫీస్లో సిగ్నల్స్ లేకపోతే కిందికి వచ్చి కాల్ చేసి, సార్ నేను ఫస్ట్ టైం డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను సార్, కథ రెడీ అయిపోయింది, మీరు టైం ఇస్తే నరేషన్ చెప్తాను సార్, నాకు మీ 3 days కాల్ షీట్ కావాలి సార్, సరిపోద్ది. నేను 3 daysలో నువ్వేం షూట్ చేస్తావయ్యా అన్న. సార్ కథ వినండి సార్, కథ విన్నాక నేను 3 daysలోనే షూట్ చేస్తాను. సరే ఫోన్లో చెప్పేసే. ఫోన్లో నేను కరెక్ట్గా 10 నిమిషాలే కథ చెప్పాను సాయి కుమార్ సార్కి. ఐఎమ్ డూయింగ్ దిస్ అన్నారు అంతే, ఒక్కటే మాట, ఐఎమ్ డూయింగ్ దిస్, ఫోన్లోనే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆ పాత్రకి మీరు టీజర్ చూస్తే, టీజర్లో డైలాగ్ ఉంటుంది, ఆపద్ధర్మంగా ధర్మం తప్పడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ.
అలాంటిది ఈ ట్రైన్ తప్పదా. వావ్, అది మీ వాయిస్తో నా సినిమాకి, నా డెబ్యూట్ సినిమాకి నేను వినడం నేను చాలా అదృష్టం చేసుకున్నాను సార్. అండ్ నేను చిన్నప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు, మా నాన్న పోలీస్ స్టోరీ సినిమాకి తీసుకెళ్ళాడు రా అని. అక్కడ త్రివేణి టాకీస్ అని అనంతపూర్ నాది, త్రివేణి టాకీస్కి సెకండ్ షోకి తీసుకెళ్ళి కూర్చొని సినిమా అంతా చూసేసాం. ఇంటికి వెళ్ళి పడుకున్నాక నాకు కళ్ళలో ఒకటే డైలాగ్ గుర్తొచ్చింది. ఆయన బాల్ తీసుకొని ఫాట్ అని దాని స్క్వాష్ కాదురా లబ్బే. ఆ డైలాగ్ని సార్ నేను స్కూల్లో అందరినీ తిట్టాను సార్. స్టిల్ ఇప్పటికీ రేవంత్ గారిని లబ్బే అనే పిలుస్తా, మన గెలిచి అదే లబ్బే అంటాను నేను. సో నేను అలా చిన్నప్పుడు మిమ్మల్ని చూసి నేను పెరిగిని, నా సినిమాకి సాయి కుమార్ గారు ఒప్పుకున్నారు అంటే లైక్ వావ్, ఎస్, నేను సక్సెస్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి అలీ అన్న దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నేను ఒక కథ రాసుకున్నాను, ఆయన కూడా 10 నిమిషాలే చెప్పా. అన్న మీరు సినిమాలో టీటీ ఒక ట్రైన్లో ఉంటారు, ఒక బిగ్ బాస్కి ఒక క్రేజీ ఫ్యాన్ అయినా, బిగ్ బాస్ అంటే ప్రాణం ఆయనకి, అలాంటి ఒక క్యారెక్టర్ ట్రైన్లో ఉంటే ఆ భోగి నో ఎగ్జిట్ అవుతాయి ఏంటి. సో ఆయన క్యారెక్టర్ కూడా 10 నిమిషాల్లోనే ఆయన నేను సపోర్ట్ చేస్తున్నా. సో అక్కడి నుంచి అలీ గారు వచ్చారు, సినిమా షూట్ స్టార్ట్ చేసాం. తారకన్న, ప్రిన్స్ అందరికీ ఒక్క సింగిల్ నరేషన్లో చెప్పేసాం. మెహబూబ్ కూడా ఉన్నాడు ఇందులో. అంతా అయిపోయాక ఒక క్యారెక్టర్ కావాలి. సో పక్కనే డిస్కో రాజా షూటింగ్ జరుగుతుంది. అప్పటికే షూటింగ్ స్టార్ట్ అయ్యి 2-3 డేస్ అయిపోయింది. 4th డే సునీల్ అన్న నడుచుకుంటూ సెట్ లోపలికి వచ్చేసారు. ఒక భోగి ఉంది ట్రైన్, షార్ట్ మేకింగ్ గురించి నేను అంజీ అన్న మాట్లాడు, ఏంటిది ట్రైన్ వేశారు అన్నాడు. ఇది సినిమా అంతా ట్రైన్లో జరుగుతుందన్న. అవునా, వేషం ఉందా అన్నాడు. అయ్యో నన్ను వేషం ఉందా అని అడిగాడేంటి అంటే, అన్న ఫస్ట్గా రా అన్న అని క్యారవన్ తీసుకెళ్ళి అన్న ఒక క్యారెక్టర్ ఉందన్న, నాకు మీద ఒక 4 days కాల్ షీట్ కావాలి. సో 4 days ఉంటారు సినిమాలో, మీరు ఒక 25 minutes అలా కనిపిస్తారు, త్రూ అవుట్ కనిపించారన్న. మీరు ఓకే అంటే నేను చెప్పేయి తమ్ముడు చెప్పాక ఆయనకి అది అన్న క్యారెక్టర్ నచ్చింది. నేను ఇది చేస్తా అన్నాడు. ఆల్రెడీ అలీ అన్న షూట్ కమిట్ అయిపోయాను, సర్లే ఇది చేసేస్తా నేను. సో అలా సునీల్ గారే యాడ్ ఆన్ అయ్యారు నా సినిమాకి. ఇంకా సో ఇంతమంది యాడ్ ఆన్ అయిపోయి నా సినిమాని ఒక స్టేజ్, అంటే నా డెబ్యూట్ సినిమాకి ఇంతమంది కష్టపడితే ఈరోజు రిజల్ట్. అండ్ ఈ డేట్ కోసం నేను 3 ఏళ్ళగా 3 years ఎప్పుడు వస్తుంది. అండ్ ఫైనలీ December 30 S5 నో ఎగ్జిట్. మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. నేను హిట్ బ్లాక్ బస్టర్లో అసలు ఏం మాట్లాడండి, ఎందుకంటే కొత్త ఇప్పుడే పుట్టా ఇండస్ట్రీలో, చాలా నేర్చుకోవాలి. సో ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ నేర్చుకొని, తప్పులు ఉంటే చెప్పండి, నేర్చుకొని నెక్స్ట్ సినిమాకి సరిదిద్దుకుంటా. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, నా ప్రొడ్యూసర్స్ గురించి నేను చెప్పాలి. ఇక్కడ మీరు ఉన్నారు ప్రొడ్యూసర్స్ మొత్తం, ప్రతాప్ రెడ్డి గారు, జిఎంఆర్ అన్న, షేక్ రహీం గారు, దేవు శామ్యూల్ గారు, గౌతమ్ గారు. సినిమా తెలియదండి వీళ్ళకి అసలు. వీళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తూ హ్యాపీగా వాళ్ళ బిజినెస్ చేస్తూ అలా గడిపేసేవాళ్ళు. నేను ఒక కథ తీసుకొచ్చి గౌతమ్ గారికి ఇలా కథ ఇలా అంటే చాలా బాగుంది, మనమే చేద్దాం. సో ఫస్ట్ అప్రోచ్ అయింది ప్రతాప్ అన్నని అండ్ జిఎంఆర్. ఫస్ట్ సిట్టింగ్లోనే ఎస్ వెళ్దాం స్టార్ట్. సో అక్కడి నుంచి వాళ్ళు సింగిల్ స్కెడ్యూల్, కొత్త ప్రొడ్యూసర్స్ అయినా ఏమీ తెలియకపోయినా సింగిల్ స్కెడ్యూల్ సినిమా ఫినిష్ చేసాం. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. 3 years నా కోసం స్టాండ్ అయ్యి మీరు నా కోసం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికి ఎగ్జిట్ ఇచ్చేస్తున్నా. అండ్ ఇప్పుడు మీరు ట్రైలర్ చూశారు. అండ్ ఈ ట్రైలర్ డిఐ చాలా కొత్తగా కనిపిస్తుంది, మీకు చాలా కొత్తగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ట్రైన్లో హారర్ సీక్వెన్స్ని ఇలా కూడా చూపించవచ్చు అని కొత్తగా ట్రై చేసాం మేము. సో December 30th థియేటర్లో చూడండి, మీరు కొత్తగా ఫీల్ అవుతారు ఫర్ షూర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ జెమినీ ఎఫెక్ట్స్ అండ్ డిఐ, చరణ్ గారు, మూర్తి గారు, అండ్ రాజు, ప్రవీణ్ గారు, ఎవ్రీవన్ అందరు కష్టపడ్డారు. థ్యాంక్ యూ సో మచ్ సీజీకి అందరూ. అండ్ 5.1 మిక్సింగ్ సినిమా అంతా చేసింది సుభాష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సుభాష్ గారు, చాలా బాగా చేశారు. అండ్ ఆదిత్య మ్యూజిక్ మాధవ్ గారు, ఒకసారి రండి మాట్లాడదాం.
ఏంటి సార్? థ్యాంక్ యూ సో మచ్. మీరు స్టార్టింగ్ నుంచి నాకు సపోర్టివ్గానే ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ అవ్వాలని నేను ఎంత కోరుకున్నాను, మీరు అంతే కోరుకున్నానండి, నాకు తెలుస్తుంది. సో అట్లా డేట్ వచ్చేసింది. ఇంకా చెప్పేసాను అనుకుంటున్నా అందరివి. ఎవరైనా మిస్ అయితే క్షమించండి. ప్రీ రిలీజ్లో ఈసారికి ఇంకొంచెం ధైర్యం తెచ్చుకొని ఇంకా మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ. 3 years ఆగారు కదా, 30th వస్తుంది, అందులో కూడా 3 ఉంది. అందులో కూడా 3 ఉంది. అండ్ 2022లో రిలీజ్ అయిన 2 daysలో 23 వచ్చేస్తుంది, అందులో కూడా 3 ఉంది. అండ్ సక్సెస్ఫుల్గా లక్కీ నెంబర్లా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ హ్యాపీగా ఆడియన్స్ ఎంట్రీ ఇవ్వాలి ట్రైన్లోకి, అండ్ ఫుల్ కిటకిటలాడాలి భోగి అంతా కూడా. అండ్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఒక మంచి సినిమా చేశాము అన్ని సక్సెస్ నింపి వెళ్ళాలి ట్రైన్ అంతా అని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. విష్ ఆల్ ద వెరీ బెస్ట్ భరత్. అండ్ నా గరుడవేగ అంజి గారు కలర్ఫుల్గా ఈ సినిమా కనిపిస్తుందంటే దాని వెనకాల కారణం కర్త కర్మ క్రియ అన్ని ఈయనే అనమాట. సో ఆయనే డిఓపి గరుడవేగ అంజి గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ, అలాగే స్టేజ్ పైన ఉన్న పెద్దలు సాయి కుమార్ గారు అండ్ మా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ అందరికీ నమస్కారం. ఇందాక సన్నీ చెప్పినట్టు నేను ఇప్పుడే పుట్టాను అవన్నీ కామెడీ అన్నీ. ఎందుకంటే ఇతను చేసిన చూడండి, ఫస్ట్ సినిమాకే ఒక మణిశర్మ గారిని, నన్ను, అలాగే గ్యారీని, అలాగే ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్రని, రీల్ సతీష్ని, వీళ్ళందరే కదా టాప్ టెక్నీషియన్స్, వాళ్ళందరినీ సినిమాకి పెట్టుకున్నావు. అలాగే మెయిన్గా ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు అందరు సినిమాలు ఉన్నారు. అండ్ గొప్ప యాక్టర్స్ అందరు కూడా, అంటే కొత్త వాళ్ళు కాదు. తారక రత్న బెస్ట్ యాక్టర్, అలాగే ప్రిన్స్ కానివ్వండి. అంటే ఆ క్యారెక్టర్స్ తగ్గట్టు యాక్టర్స్ని చూస్ చేసుకోవడమే డైరెక్టర్గా ఫస్ట్ సక్సెస్ అయ్యాడని చెప్పగలుగుతాను నేను. ఎందుకంటే ఫస్ట్ కథ చెప్పింది నాకే అతను. అండ్ సన్నీని, అంటే సన్నీ అలియాస్ భరత్, సన్నీని నేను ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను. ఆట నుంచి, ఆటకి నేనే ప్రోమో షూట్ చేశాను, అలాగే ఛాలెంజ్కి నేనే ప్రోమో షూట్ చేశాను. ఎప్పుడు కూడా తను డైరెక్టర్ అవుతాడని చెప్పేసి నేను అనుకోలేదు. డెఫినెట్గా చాలా పెద్ద కొరియోగ్రాఫర్ అవుతున్నాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక రోజు వచ్చేసి నాకు కథ చెప్తే నేను షాక్ అయిపోయాను. ఏంటి ఇతను కొరియోగ్రాఫర్ కదా, సడన్గా డైరెక్షన్లోకి ఎంటర్ అయిపోయాడని చెప్పేసి షాక్ అయిపోయాను. అండ్ కథ మెయిన్గా ఒక రెగ్యులర్గా సినిమాలు చేయడం, రెగ్యులర్ కథలు రాయడం వేరండి. ఇది ఒక డిఫరెంట్ కథ. ఈ కథ నేను విన్నప్పుడే చాలా ఛాలెంజింగ్గా ఫీల్ అయ్యాను. అండ్ లక్కీగా ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు అయినా కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా భారీగా దీని సినిమాకి ఖర్చు పెట్టారు. అండ్ ఫస్ట్ టైం రేంజర్ కెమెరా వాడాము ఈ సినిమాకి, అందుకే అంత గ్రాండ్ విజువల్స్ వచ్చినాయి. అలాగే దీనికి మణిశర్మ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, అలాగే గ్యారీ గారి రైటింగ్ కానివ్వండి, నాగేంద్ర ఆర్ట్ డైరెక్షన్ కానివ్వండి, అలాగే అందరూ పేరున మెయిన్గా నాకు డిఐ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ చేసిన జెమిని, అలాగే సౌండ్ మిక్స్ చేసిన ప్రసాద్ ల్యాబ్ సుభాష్ గారు, అందరూ కూడా బెస్ట్ టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమా పనిచేసాం. అండ్ మెయిన్గా తారక రత్న గురించి చెప్పాలి. ఈ సినిమాలో తనకు తెలుసు తారక రత్న చాలా మంచి యాక్టర్ అని చెప్పేసి, చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమా వస్తూ ఉంది. అతనిలో ఉన్న ఒక యాంగిల్ని ఈ సినిమాలో చూడగలుగుతారు. అండ్ డిఫరెంట్ గెటప్స్ మీరు చూశారు కదా, తారక రత్న గారి గెటప్ కానివ్వండి, ప్రిన్స్ కానివ్వండి, మెయిన్గా ఈ సినిమాలో పెద్ద క్యారెక్టర్ చేసిన రఘు కానివ్వండి, అలాగే సునీల్ గారు కానివ్వండి, అందరూ కూడా గెటప్స్ నుంచి కూడా కాన్సన్ట్రేట్ చేశారు డైరెక్టర్ గారు. అలాగే మెయిన్గా ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ గురించి మళ్ళీ చెప్పాలి. ఎందుకంటే 3 years నుంచి చాలా కష్టపడ్డాం ఈ సినిమా గురించి. ఫైనల్గా ఇందా డైరెక్టర్ గారు చెప్పినట్టు ఈ December 30 కోసం ఈగర్లీ వెయిటింగ్ తొందరగా. అండ్ ఈ సినిమా ఇందాక గౌతమ్ గారు చెప్పినట్టు ఇలాంటి ఒక సినిమా 220 స్క్రీన్స్లో రిలీజ్ అవడం అనేది చాలా పెద్ద విషయం. ఇలాంటి సినిమాని మీరందరూ ఎంకరేజ్ చేయాలి. ఎస్పెషల్లీ మీడియా, మీరందరూ ఈ సినిమాని బాగా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటా ఉన్నాను. అలాగే ఓవర్సీస్ కూడా చాలా గ్రాండ్గా రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఏదైతే ట్రైలర్లో చూసారో దానికి మించి సినిమాలో ఉంటుంది, అది మాత్రం నా ఎక్స్పీరియన్స్లో షూర్గా చెప్పగలను. అండ్ మమ్మల్ని నమ్మి డైరెక్టర్ భరత్ని కానివ్వండి, నన్ను కానివ్వండి నమ్మి అంత ఖర్చు పెట్టిన ప్రొడ్యూసర్స్కి నేను, సన్నీ ఎప్పుడు లైఫ్ లాంగ్ మేము వాళ్ళు మర్చిపోము. నెక్స్ట్ కూడా వాళ్ళ బ్యానర్కి మేము సినిమాలు చేస్తాం. అండ్ ఈ సినిమాతో ప్రొడ్యూసర్స్గా మంచి పేరు రావాలని కోరుకుంటా ఉన్నాను. అండ్ సాయి కుమార్ గారి గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన ఎంత గొప్ప యాక్టరో. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ సినిమాలో చాలా కీ రోల్, ఆ క్యారెక్టర్ గురించి చెప్పకూడదు కానీ చాలా కీ రోల్ ఆయన చేశారు. అలాగే ఆలీ గారు రోల్ చాలా స్పెషల్గా ఉంటుంది. సునీల్ గారు స్టార్టింగ్ వచ్చిన దగ్గర నుంచి ఎండ్ ఆయన వెళ్ళేంత వరకు చాలా ఏమంటారు ఎంటర్టైన్ అవుతారు ఆడియన్స్ అందరూ కూడా. అలా గబ్బర్ సింగ్ బ్యాచ్, వీళ్ళందరూ గబ్బర్ సింగ్ తర్వాత
ఆ పేరు వచ్చేంత సినిమా ఏం చేయలేదు అనుకుంటున్నాను నేను. అంటే సపరేట్ చేశారు, మళ్ళీ అందరు కలిసి ఈ సినిమాలు ఎంటర్టైన్ చేస్తారు. సినిమా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు వాళ్ళంతా చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఇద్దరు హీరోయిన్స్ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. అందరికీ పేరున థ్యాంక్ యూ అండి. ఎవరన్నా మిస్ చేస్తే వెరీ సారీ. అండ్ నాతో పాటు నాకు వర్క్ చేస్తున్న అసోసియేట్స్ అండ్ అసిస్టెంట్ కెమెరామెన్స్ అందరికీ కృతజ్ఞతలు. అండ్ ఈ సినిమాకి వర్క్ చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రొడక్షన్ టీం అందరికి కూడా చాలా థ్యాంక్స్. పేరున చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎవరిని మిస్ అవ్వలేదు, నన్ను తప్ప అందరినీ కవర్ థ్యాంక్ యూ. నా సినిమాలకి నేను డైరెక్ట్ చేసే సినిమాలు కూడా గీతనే యాంకర్గా ఉంటుంది ఎప్పుడు కూడా. మాది ఒక సెంటిమెంట్, అంటే సుమ గారికి కొంతమంది సెంటిమెంట్, అలాగే గీత మాకు సెంటిమెంట్. ఎప్పుడు కూడా మా ఫంక్షన్స్ అనేవి గీత రావాలని కోరుకుంటాం. ఎప్పుడు కూడా 2 days బ్యాక్ కూడా అడిగాను, ఎవరు గీత అయినా? అవును గీతానే, మన సినిమాలన్నిటికీ ఆవిడే ఉంటున్నారు. థ్యాంక్ యూ. నేను అడిగి చెప్పించుకున్నా అనుకుంటున్నారు కదా, కాదు. సో థ్యాంక్ యూ అంజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరి ఇంకా హౌస్లో నవ్వులు వినిపించాలి అంటే ఆయన వేదిక మీదకి పిలిచేయాల్సిందే. అలీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. బిగ్ బాస్ హౌస్ లాగా మార్చేశారనమాట ట్రైన్ని. సో లాస్ట్లో వచ్చింది సార్ మీ షార్ట్, అది అమేజింగ్గా ఉంటుంది అనమాట ట్రైలర్లో. సో లేట్గా వచ్చిన ఆయన లేటెస్ట్గా వచ్చారు. మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఇందాక నుంచి నా పేరే అనుకుంటూ అక్కడ సన్నీ అన్నప్పుడల్లా కదులుతున్న ఈ అబ్బాయికి మైక్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను నేను. సో నాకు సన్నీ ఎప్పటి నుంచో తెలుసు, కానీ ఎప్పుడు చూసినా నాకు యాంకర్ అనిపించేది కాదు, హీరోనే అనిపించేది. అలానే ఉండేవాడు అనమాట తను. సో సన్నీని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గీత గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హోస్టింగ్ అస్. రియలీ బ్యూటిఫుల్ ఇయర్. అంటే ఇంకొకటి ఏంటంటే స్టేజ్ మొత్తం ప్యాన్ చేసినా కానీ మీరు ఒక్కరే ఉన్నారు ఆడపిల్ల. అటు వాళ్ళ టెన్షన్ చూడలేదు, చచ్చిపోతున్నాను, మా సైడ్ ఎందుకున్నారా బాబు అని. సో వాళ్ళు అట్లీస్ట్ అటు సైడ్ ఉంటే చూడొచ్చు అన్న ఫీలింగ్లో ఇలా చూస్తున్నారు. బట్ గుడ్, వండర్ఫుల్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి నేను ఎప్పుడో విన్నాను, సన్నీ స్టార్ట్ చేసే ముందు విన్నాను. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. కొరియోగ్రాఫర్గా అందరికీ సన్నీ ఒక నెక్స్ట్ లెవెల్ స్టెప్ చూపించారు. ఇప్పుడు తన జర్నీలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ తీసుకున్నారు. ఇట్స్ అ డైరెక్షన్, ఇట్స్ నాట్ ఈజీ. ఐ థింక్ తను చెప్పినప్పుడు నేను అనుకున్నాను, మచ్చా ఏం చేయబోతున్నావు అంటే ఇట్స్ ఎ సర్ప్రైజ్ అని చెప్పారు. సో ఈ ట్రైన్ జర్నీ ఎలా ఉండబోతుంది అనేది 30th రోజు అందరం కలిసి చూడొచ్చు. అండ్ ఐ వాంట్ థ్యాంక్ స్టేజ్ మీద ఉన్న గబ్బర్ సింగ్ టీమ్ అండ్ ఆల్సో ప్రొడ్యూసర్ నా డార్లింగ్ సురేష్ వర్మ అండ్ భరత్. సారీ, ఇస్ నాట్ సన్నీ ఎనీమోర్, ఇస్ భరత్. సో సన్నీ అంటే ఇంక నేనే ఉంటారు ఇప్పుడు. సో కంగ్రాచులేషన్స్ భరత్. అండ్ థ్యాంక్ యూ సార్, అలీ సార్ అండ్ సాయి కుమార్ సార్. సార్ నేను ఇంకా ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వలేదు సార్, మీతో యాక్ట్ చేసే అదృష్టం నాకు ఇంకా దక్కలేదు. సో ఐ విల్ డెఫినెట్లీ ప్రే టు గాడ్ మీతో వర్క్ చేయాలి. ఐ ఆల్వేస్ వాంటెడ్. అక్కం పక్కం మీరు ఏది చెప్పినా నవ్వు వస్తుంది సార్ నాకు, మీరు ఏం మాట్లాడినా నవ్వు వస్తుంది సార్ మా అందరి కోసం. ఏది మాట్లాడినా విల్ గెట్ లాగ్. సో నేనైతే సార్ మీ సినిమాలో అన్నీ చూశాను, ఏది మిస్ చేయలేదు. నాకు అంటే చిన్నప్పుడు మీ విషయంలో నాకు ఒకటి ఇష్టం సార్. మీ బ్యాగ్ బాగుంది కానీ ఎక్కువసేపు ఆడియన్స్ చూడలేరు, అటు తిరగాలి. ఓ అలా వచ్చారా? నా బ్యాగ్ లో ఏం సెక్స్ అప్పిల్ ఉందిరా బాబు అనుకున్నా. నువ్వు మాట్లాడేది మీ మొహం చూస్తున్నావు, ఆవిడ ఎక్కడో చూస్తుంది. సరే నువ్వు మాట్లాడు, నేను ఇక్కడే ఉంటా, మాట్లాడు. సార్ ఈ మ్యాటర్ నాకు అర్థం కాలే, భలే అర్థం చేసుకున్నారు. ఓకే, రాగంలో రాగం కలిపేకూడదు, మాట్లాడండి అక్కడ లాగ్ లేకుండా. ప్లీజ్. సో యాక్చువల్లీ సాయి కుమార్ సార్ తో నేను పర్సనల్గా ఒక షో చేసినప్పుడు కానీ బయట కానీ ఆయన నేచర్ నాకు చాలా ఇష్టం. అండ్ నాకు తెలిసి సన్నీ నీకు బంపర్ ఆఫరు, తెలుగులోనే కాదు అదర్ స్టేట్స్లో కూడా నువ్వు అద్దరు కొట్టేస్తావు ఈ సినిమాతో. సో ఆ పోస్టర్ కనబడితే యూ ఆర్ గోయింగ్ టు బి రాక్ అంతే. సో ఇట్స్ ఆల్ లక్ మచా, ఇట్స్ ఆల్ లక్. సో ఇక్కడ ఉన్నటువంటి అంజన్న, ఐ విష్ సేమ్ డైలాగ్, త్వరలో వర్క్ చేయాలి. అండ్ బిఫోర్ దట్ ఐ వాంట్ సే ఒక నిజం చెప్పాలి మీ అందరికీ. ఇదే రోజు 30th డిసెంబర్ నా మూవీ అన్స్టాపబుల్ రిలీజ్ ఉండే, ఐ స్వేర్ రిలీజ్ ఉండే. అనుకోకుండా నా ఫ్రెండ్ మూవీ కూడా అదే రోజు రిలీజ్, సో హెల్దీ. సో నేనేమనుకున్నానంటే వద్దు క్లాష్, లెట్ మీ షిఫ్ట్ ఇట్ టు సమ్ అదర్ డేట్ అని. ఐఎమ్ సో హ్యాపీ అండ్ లక్కీ
టు షిప్ మై డేట్. సో ఐ వాంట్ యూ గైస్ టు సీ ద సక్సెస్. సో నేను అదే అనుకున్నాను, ఓకే 30 ఖచ్చితంగా నాకు ఎక్స్పెక్ట్ చేయలేను ఈ డేట్లో వస్తావని. బట్ 30th ఆడియన్స్కి ఒక మంచి ఫెస్టివల్. సో ఆ న్యూ ఇయర్ కూడా నవ్వుతూ ఒక సర్ప్రైజ్తో సస్పెన్స్తో మీ ట్రైన్ హౌస్ ఫుల్ అయిపోవాలని నేను కోరుకుంటున్నాను. అన్ని బోగీలు నిండిపోవాలి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మచా. అండ్ బిఫోర్ సేయింగ్ ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఒక మనిషి తన టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు ఫస్ట్ సపోర్ట్ మీరే. సో మీ అందరి సపోర్ట్ ఉంటే వాళ్ళు డెఫినెట్గా నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. సో చాలా హార్డ్ వర్క్ చేసి తను పైకి వచ్చాడు. మీ ఆశీస్సులు తనకు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సన్నీ, థ్యాంక్ యూ సో మచ్. కానీ మీరు అన్స్టాపబుల్ని స్టాప్ చేసి మంచి పని చేశారు ఆ డేట్లో. అండ్ దాని తర్వాత ఎప్పుడు వచ్చినా దాని తర్వాత అన్స్టాపబుల్గా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. Thank you. ఇంకో సినిమా కూడా ఉంది వారి అబ్బాయిది, టాప్ గేర్ కూడా 30th డిసెంబర్ వస్తుంది. ఓ సార్, అయితే డేట్ మార్చుకొని మంచి పని చేసింది సార్. రైట్. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. స్పెషల్ మెన్షనింగ్ నిరంజన్ సార్. సో సార్ ఇందాకే మెసేజ్ చేశాను యాక్చువల్లీ, నాది ఆదిత్య మ్యూజిక్ యుద్ధం అని అడుగుతాను, బ్యాక్ స్టేజ్ మాట్లాడుకుందాం అని చెప్పారు. సో సాంగ్ ఒకటి చాలా బాగా వచ్చింది సార్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. నా అన్స్టాపబుల్ సాంగ్. నాకంటే ముందు ఆయన ఉన్నారు. ఇది ఇంకొక వేదిక ఉంటుంది, దానికి కూడా యాంకర్ కి డబ్బులు ఇవ్వాలి, దాంట్లో కూడా మనం మాట్లాడతాం. ఇక్కడే మాట్లాడేస్తే ఎలా? మీరు మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వస్తారు సార్? చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సన్నీ, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ యా, సాయి కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. నేను అలీ గారికి ఇద్దాం అనుకున్నాను కానీ అయింది. ఓ ట్రైలర్లో లాస్ట్ డైలాగ్ మీది కాబట్టి ఇవాళ ట్రైలర్ లాంచ్లో కూడా లాస్ట్ స్పీచ్ మీదే అంటున్నారు. అది ఇవన్నీ దించాలి మనం, దానికోసం ఇట్ విల్ టేక్ టైం కాబట్టి మనం స్పీచ్లు కంప్లీట్ చేసేస్తున్నాం. అయ్యో, ఇది మనం అంటే ఇది చాలా కొత్తగా ఉంటుందండి. శుభ సాయంత్రం. ఇలాగే రేపు థియేటర్లో కూడా నవ్వుతూ జనం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ S5 కథ వినగానే బాగా థ్రిల్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే టోటల్గా ట్రైన్ అన్నాడు, కానీ నన్ను ట్రైన్ ఎక్కించలేదు, నా చేత ట్రైన్ నడిపించాడు. కాబట్టి దెయ్యం గియ్యం నన్ను ఏం చేయలేదు, ఎందుకంటే ట్రైనే నా గ్రిప్లో ఉంది, ఆ దెయ్యం కూడా నా దెయ్యమే. ఓకే. వెరీ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్. పాలిటిక్స్ని చాలా డిఫరెంట్గా ట్రీట్ చేసి ఈ ప్రస్తుత రాజకీయాల్ని విత్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్, ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చుని ఆ దెయ్యాన్ని కూడా ఎంటర్టైన్మెంట్ దెయ్యానే అనుకుంటా. బేసిక్గా సన్నీ భరత్ ట్రైలర్ చూడంగానే నాకు ఎంత ఆనందం వేసిందంటే, టేక్ ఆఫ్ నటరాజస్వామిని చూపించాడు. సో ఆ నటరాజస్వామి ఆశీస్సులు తప్పకుండా, ఎందుకంటే మనసా వాచా కర్మన మనం సిన్సియర్గా మనం పని చేసినప్పుడు తప్పకుండా సక్సెస్. అలాగే 5కి ఎస్, సో సక్సెస్ 5 S5. అలాగే పోస్టర్ చూడంగానే విత్ బ్యూటిఫుల్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, అలాగే మా ఆదిత్య మ్యూజిక్, శ్రేయస్ మీడియా. సో ఆదిత్య మ్యూజిక్, శ్రేయస్ మీడియా అంటే ఆల్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్. సో ఇవన్నీ ఒక శుభ సూచకాలు. అలాగే నేను పెద్ద ఆయనతో మొదలై రామారావు గారితో నందమూరి వంశంలో, ఆ వంశం నుంచి ఈ వంశం వరకు అన్ని తరాలతో యాక్ట్ చేశాను. సో తారక్తో చేయడం కూడా నిజంగానే కొత్త గెటప్, చాలా నాకే కొత్తగా అనిపించాడు. సో ప్రిన్స్ అండ్ వండర్ఫుల్ యాక్టర్స్, ఇంకా మాలి చెప్పక్కర్లేదు, ఎరగదీసినట్టున్నాడు ఈ సినిమాలో. అండ్ సునీల్, అలాగే మంచి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్. మా అంజీ చేస్తున్నప్పుడే తను ఒక కెమెరామెన్గా కాకుండా హీ టోటల్ ఇన్వాల్వ్స్ ఇంటూ ఇట్. అది ఇందాక తను చెప్పినట్టు సన్నీ అదృష్టం, అది మా భరత్ అదృష్టం. అందరూ మంచి టెక్నీషియన్స్, మంచి ఆర్టిస్టులు, అండ్ మా మంచి పాండవులు, 5 ప్రొడ్యూసర్లు. అందులో ఎక్కువగా మేము ఈ 4వ సింహాన్ని చూస్తుండేవాళ్ళం. సో గౌతమ్కి ఏంటంటే మళ్ళీ మాకు క్రికెట్ లింక్ ఒకటి. సో ఒక మంచి టీము, మంచి ప్రయత్నం. లైక్ ఇంకా సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. సన్నీ చెప్పినట్టు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అన్ని సినిమాలు బాగుండాలి, అందులో మన సినిమా S5 కూడా ఉండాలి. సో S5 నిజంగానే కొత్త ప్రయత్నం నాకు తెలిసినంత వరకు. బట్ ఏదేమైనా మా ప్రయత్నం మేము చేసాం. మీరు థియేటర్స్కి రావాలి, చూడాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి.
సో తప్పకుండా రండి, చూడండి, ఆశీర్వదించండి. డోంట్ మిస్ S5 ఇన్ థియేటర్స్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సాయి కుమార్ గారు. మంచి సినిమాలకు మీ సపోర్ట్ ఇలానే ఉందని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇప్పుడు ట్రైలర్లో మనం లాస్ట్ పంచ్ చూసాం కదా, సో ఇవాళ ట్రైలర్ లాంచ్లో లాస్ట్ స్పీచ్ చూస్తున్నాం అనమాట. పాత్రికేయ మిత్రులకి, మీడియా సోదరులకి, వేదిక మీద ఉన్న ఇండస్ట్రీ పెద్దలు అవ్వచ్చు, కొత్త వాళ్ళు అవ్వచ్చు, ఆయన అందరికీ నమస్కారం. S5 నాకు బాగా గుర్తుంది. ప్రేమ ఖైదీ సినిమా సెట్ వేసినప్పుడు పద్మాలయలో సెట్ రెడీ కాలేదు. ఒక డేట్ చెప్పారు మేనేజర్ వచ్చి, పలానా డేట్లో వెళ్ళాలి అని. కాకపోతే ఆ డేట్లో టికెట్లు బుక్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత సడన్గా అనుకోకుండా ఆ మేనేజరు మా ఇంటికి వచ్చాడు చెన్నైలో. నేను లేను, సినిమాకి వెళ్ళున్నా ఫ్రెండ్స్ తోటి మ్యాట్నీకి. నాకు హిందీలో అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టం, తెలుగులో నందమూరి తారక రామారావు గారు అంటే ఇష్టం, ఇంగ్లీష్లో బ్రూస్లీ తర్వాత జాకీ చాన్ అంటే చాలా ఇష్టం. చెన్నైలో అలంకార్ థియేటర్లో ఒక కొత్త సినిమా రిలీజ్ అయిందంటే ఆ సినిమాకి వెళ్ళా. వచ్చేసరికి మా ఫ్రెండు కంగారు పడుతున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోయారా నువ్వు అని. ఏ అన్న, టికెట్ ఇచ్చేసి పొన్ను సామి అంట 100 రూపాయలు ఇచ్చాడు కన్వీనియన్సు, ఇగో అన్నాడు. నేను వెళ్ళింది ఇంటికి 4:30-5 అవుతుంది. ఆ ట్రైను 6 గంటలకి, చార్మినార్ ఎక్స్ప్రెస్. అది చెన్నైలో బయలుదేరుతుంది, హైదరాబాద్కి వస్తుంది. ఆ ట్రైన్ వెళ్ళిపోయింది. అనుకోకుండా వేరే ట్రైన్ ఏదో ఉంది, అది హైదరాబాద్కే. రిజర్వేషన్ లేదు. బాత్రూమ్ దగ్గర పేపర్లు వేసుకొని పడుకొని ఉన్నాను. టీటీ వచ్చి, మీరు అలిగారు కదా అన్నారు. అవునండి. బర్త్ లేదండి, మా ట్రైన్ మిస్ అయిపోయింది, నేను జనరల్ టికెట్ కొనుక్కొని వచ్చి ఉన్నాను అన్నాను. పర్లే రండి, నా బర్త్లో పడుకోండి అని చెప్పి ఆ టీటీ నాకు అప్పుడు ఇచ్చిన ఆ సీటు, ఆ ట్రాకు ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంది యాక్టర్గా. ట్రైను సెట్ వేస్తున్నాం అని డైరెక్టర్ భరత్ వచ్చి కథ చెప్పగానే, ఈ థాట్ నీకు, నువ్వు అసలు కొరియోగ్రాఫర్ కదా, నీకు ఎందుకు వచ్చింది థాట్? ఇది ఒక రాజమౌళి గారు, ఒక పూరి జగన్నాథ్ గారు, ఒక త్రికం శ్రీనివాస్ గారు, ఒక పెద్ద డైరెక్టర్స్ ఎవరున్నారో వాళ్ళకి రావాల్సిన థాట్ తనకు వచ్చింది. అంటే తనకున్న బడ్జెట్లో ఆ ట్రైన్ సెట్ వేసి, ఇక మా అంజీ అన్న ఒక కెమెరా వచ్చింది, చాలా పొడుగ్గా ఉంటుంది, దాని పేరు రేంజర్ అన్నాడు. సినిమా వస్తుంది కదా, ఎంత పొడుగు ఉంటే మనకేంటయా? అలా కదన్నా, దీన్ని పెట్టి తీస్తే అని ఏదో చెప్పాడు. సరే మొత్తానికి చాలా అద్భుతంగా తీశాడు. అనుకోకుండా ఒక ఆయన కలజోడు పెట్టుకొచ్చాడు. నేను అనుకున్నాను ఈయనేమో హీరో అనుకున్నా, గౌతమ్. నేను ప్రొడ్యూసర్ అండి అన్నాడు. వెరీ గుడ్. ఇక మిగతా ఆర్టిస్టుల గురించి చెప్పాడు. సాయి కుమార్ పేరు చెప్పాడు, తారక రత్న పేరు చెప్పాడు, ఇలా ప్రిన్స్ పేరు చెప్పాడు, ఇలా చాలామంది ఆర్టిస్టుల పేరు చెప్పాడు. సెట్ చేస్తున్నామన్నా, ఎక్కడ కావాలంటే అక్కడ ఇప్పేయచ్చు మనం కెమెరాకి పార్ట్స్గా. కానీ ఇంతమందిని మెయింటైన్ చేయడం అనేది నాకు తెలిసి ఒక అంజీ లాంటి కెమెరామెను, ఒక భరత్ లాంటి డైరెక్టరు, ఒక గౌతమ్ లాంటి నిర్మాతలు ఉన్నారు కాబట్టి ఇంతమంది ఆర్టిస్టులు. పొద్దున్న అక్కడికి వెళ్ళి చూస్తే దాదాపు ఒక 20 క్యారవాన్లు ఉండేవి. మన షూటింగ్కే వచ్చినాయి, లేకపోతే పక్క వాళ్ళు ఏమైనా పెట్టుకున్నారు ఇక్కడ అన్న. లేదు, మన షూటింగ్కే అన్నారు. అంతమంది ఆర్టిస్టుని పెట్టి ఆ ట్రైన్లో మేనేజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. భరత్, యూ హ్యావ్ గుడ్ ఫ్యూచర్. నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ అవుతావు. ఎందుకంటే ఇండస్ట్రీని నమ్ముకొని ఇండస్ట్రీలో ఉండి వచ్చావు కాబట్టి డెఫినెట్గా ఈ S5 5 స్టార్ చాక్లెట్ అంటే చిన్నపిల్లలకి ఇష్టం, పెద్దోళ్ళకి ఇష్టం. ఇంకా స్టిల్ ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఇంట్రొడ్యూస్ చేసిన ఆ 5 స్టార్ చాక్లెట్ స్టిల్ ఇంకా చాలామంది తింటూనే ఉన్నారు. నువ్వు కూడా తిని ఉంటావు ఇప్పటికి. గీత, నేను అది వినలేదు సాయి కుమార్ గారు. అయ్యయ్యో, అలా జరిగిందా? 50+ సో అట్టాగా ఆ చాక్లెటు ఎంత ఫేమస్. ఈ సినిమా రిలీజ్ అయ్యాక S5
అంత ఫేమస్ అవుతుంది. డెఫినెట్గా ఇది అందరికీ ఎవరైతే ఈ సినిమాలో కష్టపడ్డారో, అంటే టెక్నీషియన్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, అందరూ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకొని వెళ్ళారు. ఇక మిగతాది మీకు తెలుసు, నాకు తెలుసు. మన ప్రేక్షక దేవుళ్ళు సినిమా బాగుంటే థియేటర్లో ఎగబడి చూస్తారు, ఏమాత్రం కొద్దిగా తేడాగా ఉంటే వాళ్ళకి తెలుసు. సో అందుకోసం అంటే ఈ సినిమా గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక కొరియోగ్రాఫర్గా తనకి ఆ థాట్ రావడం, వెళ్ళి మణిశర్మ గారికి చెప్పగానే ఈ సినిమా నేను చేస్తున్నానయ్యా అని అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఆయన చెప్పడం. అండ్ హ్యాట్స్ ఆఫ్ మణిశర్మ గారికి. అండ్ అలాగే ఈ సినిమాలో నటించిన ప్రతి ఆర్టిస్టులు ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ క్రియేట్ చేసిన భరత్ డెఫినెట్గా మంచి డైరెక్టర్ అవ్వాలి, అవుతాడు. కాకపోతే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది, కొన్ని కోవిడ్ కారణాల వల్ల సినిమా ఆగటం, డిలే అవటం. ఏదేమైనా మన మంచికే అంటారు. ఇది క్రిస్మస్ తర్వాత సంక్రాంతికి ముందు ఈ ఎక్స్ప్రెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దీనికి ఎక్కడ వెళ్ళి ఆగాలో మరి ఆ డ్రైవర్ చేతిలో ఉంటుంది. 220 థియేటర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. నాకు తెలిసి భరత్ కెరియర్లో ది బెస్ట్ ఫిలిం. అండ్ దీంట్లో యాక్ట్ చేసినందుకు మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం, సంతోషిస్తున్నాం. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ గీత. ఓకే ఓకే ఓకే, నాకు తెలుసు నెక్స్ట్ దేని మీదకి వెళ్తుంది. ఏదో అది దాని గురించి అడగద్దన్నా నేను అడగను, నేను అడగను, నేను చెప్పను. నెక్స్ట్ నేను నువ్వు కూడా చెప్పొద్దు. ఇది ట్రైన్ టికెట్ అది. అంటే టికెట్ లాంటిది ఏదైనా వేసుకుని వస్తేనే ఎంట్రీ అన్నారు సార్. మళ్ళీ నాకు ఎగ్జిట్ ఉండదు ఏమన్నా భయంతో నేను ఆల్రెడీ. థ్యాంక్ యూ సో మచ్. సన్నీ ఏంటది ఆ ట్రైన్లో ఒకవేళ మీరు ఎక్కారు అనుకోండి, ఆ బోగిలో నో ఎగ్జిట్ ఉంది, అప్పుడు మీరు ఏం చేస్తారు? సాయి కుమార్ గారు చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నారు ఆన్సర్ కోసం. ఈ ఫోన్ చేస్తా, ఫోన్ ఈడే వాడు. అలాగే గబ్బర్ సింగ్ గ్యాంగ్, మా గ్యాంగ్ ఇక్కడే ఉంది. సాయి, ఇక మిగతా వాళ్ళు. హవర్ యూ? ఎస్ సార్, హవర్ యూ? అండ్ అలాగే ఫిష్ వెంకట్ అండ్ చాలా అంటే ఫిష్ వెంకట్, అలాగే సురేష్ వర్మ అండ్ వీళ్ళందరితో కలిసి ఆ ట్రైన్లో, అంటే వాళ్ళు ట్రైన్లో వెళ్తున్నట్టే ఫీలింగ్ వాళ్ళకి, అలా కూర్చునే వాళ్ళు అని. ఏంటంటే ట్రైన్ జరుగుతున్న ఫీలింగ్ ఉందంటే, లేదన్నా క్యారెక్టర్లో వెళ్తున్నా అసలు. ఓకే, థ్యాంక్ యూ. అదే ఈ సినిమాలో ఒక రిజిస్టర్ సౌండ్ ఉంది మీకు, ఒక్కసారి అదొక్కసారి. క్యారెక్టర్ పేరు చెప్పానా? క్యారెక్టర్ కూడా చెప్పానా? అంటే దీంట్లో ఒక మ్యానరిజం పెట్టాడండి. నువ్వు అటు తిరుగు, అదే అటే పెట్టు. అదేంటంటే అంటాడనమాట. సో అది ఆ విధంగా, అందుకే అటు వెళ్ళమన్నా, నువ్వు సినిమా చూడే. థ్యాంక్ యూ అలీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాజ్ వండర్ఫుల్ హ్యావింగ్ యూ, లైక్ మిమ్మల్ని, సాయి కుమార్ గారిని, అందరినీ. అండ్ కాదు 5 స్టార్ అన్నారు, అండ్ నిజంగానే అందరూ సినిమా చూసి 5 స్టార్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సూపర్ సక్సెస్ఫుల్గా ఈ సినిమా రిలీజ్ అయ్యి వరల్డ్ వైడ్ ఆడియన్స్ అందరినీ కూడా ఇది ఎంటర్టైన్ చేయబోతుంది అనమాట December 30th. అండ్ S5ని చూడండి, బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ టీమ్ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. భరత్ బిగ్గెస్ట్ సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అండ్ షోరీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి మరిన్ని సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ గారు, అండ్ థ్యాంక్ యూ అలీ గారు, అండ్ థ్యాంక్ యూ సన్నీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మనం అలీ గారి కోసం ఒకసారి మళ్ళీ ట్రైలర్ వేద్దాము, బట్ పోస్టర్స్ దించిన తర్వాత. సో మీడియా వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ శ్రేయాస్ మీడియా. అండ్ సేవ్ ద డేట్ 30th December. ఎంజాయ్ ద ఫిలిం S5. థ్యాంక్ యూ. యా, ట్రైలర్ మళ్ళీ మనం చూద్దాము వన్స్ పోస్టర్స్ డా. Thank you.